నమస్తే, వెల్కమ్ టు లక్ష మీడియా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో ఉన్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. అయితే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న ఫుడ్ సిస్టమ్స్, లోకల్ యాక్షన్స్ అనేటువంటి అంశం పైన మాట్లాడారు. ఈ ప్రసంగంలో ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అనంటే, నేను రైతు బిడ్డను, మా కుటుంబం అంతా రైతు కుటుంబం, రైతులు అనేటువంటి అంటే వ్యవసాయం చేయడం భారతీయుల సాంప్రదాయం, సంస్కృతి అని చెప్పి తన ప్రసంగాన్ని మొదలుపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మాట్లాడుకున్నటువంటి విషయాలను, ఆయన ప్రసంగించినటువంటి ఒక 2-3 విషయాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏంటిదంటే, భారతదేశంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. అంటే రైతులకు సరైనటువంటి లాభాలు లేక చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. అట్లాగే రైతులకు పెట్టుబడి లేదు, రైతులకు మద్దతు ధర లేదు, అట్లాగే రైతులకు బ్యాంకులు రుణాలు ఇవ్వయి అని చెప్పిండు. రైతులందరూ కూడా కనీసం మద్దతు ధర లేకుండా ఉంటారు అని చెప్తా ఉన్నాడు. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. తెలంగాణ ఏర్పడిన తర్వాత, అంటే దానికన్నా ముందు మనం ఉమ్మడి రాష్ట్రంలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, టీడీపీ ఉన్నది. తర్వాత రాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి ఉన్నది. అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల పరిస్థితి ఎట్లా ఉన్నదో అట్లనే ఉన్నది, ఏం కూడా మారలేదు. ఇంకా చెప్పుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధు అనేటువంటి పథకాన్ని తీసుకొచ్చిండ్రు. రైతు బంధు పథకం వచ్చిన తర్వాత సరే, దానిలో లోటుపాట్లు ఉన్నటువంటి విషయం వాస్తవం. ఎంతో కొంత అంటే 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా వస్తూ ఉన్నది, అంటే వ్యవసాయం చేయని వాళ్ళకు కూడా వస్తూ ఉన్నది. గుట్టలకు, జాగలకు, అంటే గుట్టలకు కూడా అంటే భూమి ఉంటే సరిపోతుంది, వస్తూ ఉన్నది రైతు బంధు అని చెప్పి విమర్శించిండ్రు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విమర్శించింది. తర్వాత దాన్ని వచ్చిన తర్వాత దాన్ని సరి చేస్తామని చెప్పింది. ఎంత చేసినప్పటికీ కూడా రైతు బంధు విషయంలో ఎంతో కొంత రైతులు సంతోషంగా ఉన్నారనే మాటను మనం చెప్పుకోవాలి. దాని తర్వాత ఈ రైతు బంధును విమర్శించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఏం చెప్పింది? రైతు భరోసా పథకాన్ని తీసుకొస్తామని చెప్పింది. రైతులకు ఇంకా ఏం చెప్పిందంటే రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పిండు. సరే అయ్యా, ఓకే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇంకోటి ఏం చెప్పిండానంటే, రైతులకు రుణమాఫీ జరగదని చెప్పిండు. రైతు బంధును విమర్శించినటువంటి మీరు మొన్న 6 గ్యారంటీల విషయంలో కూడా రైతు భరోసా పథకంకు ఎవరు అర్హులు? 5 ఎకరాల లోపు ఉన్న వాళ్ళ, 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళ? ఇంకేం చెప్పిండంటే, ఎవరికైతే రైతు బంధు ఆల్రెడీ వస్తుందో వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పిండ్రు. అంటే ఎవరైతే వస్తుందో వాళ్ళకి అప్లై, అంటే దానికి సరైన గైడ్ లైన్స్ లేవు, ఏం లేవు. ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు మీరు? రైతులకు రుణమాఫీ కేసీఆర్ గారు చెప్పినటువంటి రుణమాఫీ, 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పిన తర్వాత, 1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పిన తర్వాత మీరు ఏం చెప్పారనంటే, ఎవరికైతే 1,00,000 రుణమాఫీ అయిందో వాళ్ళు వెంబడే పోయి 2 లక్షల రుణం తీసుకొచ్చుకోండి, కాంగ్రెస్ ప్రభుత్వం 9వ తారీఖున కొలువు తీరనున్నది, కొలువు తీరిన వెంటనే తొలి సంతకం రుణమాఫీ పైన పెడతామని చెప్పారు. రైతు రుణమాఫీ సంగతి అటే పోయింది, రైతు బంధు సంగతి అటే, రైతు భరోసా ఇడిచిపెట్టండి. రైతు భరోసా కొత్త మీరు ప్రవేశపెట్టిన పథకం, రైతు బందే లేదు. రైతు బంధు అట్లీస్ట్ ఈ వచ్చిన విధంగానన్నా ఈ ఒకసారికి వేద్దామని అంటే ఇప్పటి వరకు కూడా లేదు. విడతల వారీగా ఇస్తామని చెప్తా ఉన్నారు. ముందేం చెప్పిండ్రు? ఎకరం లోపు ఉన్న వాళ్ళకు వచ్చిందని చెప్పిండ్రు. తర్వాత 2 ఎకరాల లోపు పండుగ తర్వాత అన్నారు. ఆల్రెడీ ఇప్పటికి పండుగ అయిపోయి కూడా 2-3 రోజులు గడుస్తూ ఉన్నది. ఇప్పటి వరకు కూడా రైతులకు దానిపైన ఎట్లాంటి అది లేదు. ఇంకోటి ఏం చెప్తా ఉన్నారు మీరు? మద్దతు ధర చెప్పిండ్రు. మద్దతు ధర విషయంలో అయితే అసలు ఇప్పటి వరకు మీరు ఎట్లాంటి పద్ధతులను తీసుకుంటా ఉన్నారు? మీరు చెప్పినటువంటి విషయాలు కరెక్టే, కానీ అవి చేతల వరకే ఉంటాయా? అంటే కేవలం మాటల వరకే ఉంటాయా? చేతలు చేసి చూపెట్టేటువంటి ఏమైనా ఉన్నదా? సరే, కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 30 రోజులు గడుస్తూ ఉన్నది, ఎక్కువ కూడా ఏం లేదు. కాబట్టి మనం కూడా దాన్ని లోతుగా పోవాల్సిన అవసరం లేదు. 100 రోజులు మీరు చెప్తున్నటువంటి 100 రోజుల లోపల రైతులకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతు బంధు విషయంలో కౌలు రైతులను ఎట్లా చేస్తారు, రైతు కూలీలను ఎట్లా చేస్తారు, రైతు బంధు ఎన్ని ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తారు, దాని గైడ్ లైన్స్ ఏంటి అంటే చెప్పినటువంటి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉన్నది. అట్లాగే మద్దతు ధర మీరు చెప్పినట్టు. ఇంకోటి ఏం చెప్పారంటే, నకిలీ విత్తనాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో సహించబోమని చెప్పారు. నకిలీ విత్తనాలు కాదు, ఎరువుల కోసం మళ్ళీ వెనుకటి కాలం వచ్చినటువంటి పరిస్థితి, ఎరువుల కోసం మళ్ళీ క్యూ లైన్లు కడతా ఉన్నారు ఎరువులు దొరక్క. అట్లాంటి పరిస్థితిని మళ్ళీ తీసుకొచ్చుకోకండి. రైతు బాగుంటే రైతే రాజ్యం అని చెప్పి చెప్తున్నటువంటి మీరు, ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వీటన్నిపైన దృష్టి పెట్టాలి. కేవలం మాటలకు కాకుండా చేతల్లో చూపించాలి. అట్లాగే ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రంలో ఏం జరిగిందనంటే, పనిముట్ల పైన, రైతులు వాడేటువంటి పనిముట్ల పైన సబ్సిడీలు ఉంటుండే. అవి రైతు ఏదన్నా తీసుకొచ్చుకొని సబ్సిడీలో తక్కువ ధరకు తీసుకొచ్చుకొని పనిముట్లను వాడుకునేది. ఇప్పుడు సబ్సిడీ లేదు, ఏం లేదు, పనిముట్లు కంప్లీట్గా బంద్ అయిపోయినాయి. దాని మీద కూడా
రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. రైతులకు మేలు చేస్తా అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 100 రోజులు గడిచే లోపల ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉన్నది. ఇంకొకటి, అసలు సామాన్యంగా బయట కొంత టాక్ ఏంటంటే రైతులకు కావాల్సింది రైతు బంధు కాదు, రైతు భరోసా కాదు, మద్దతు ధర. సో ఈ మద్దతు ధర మీరు ఎట్లా తీసుకొస్తారు? మరి వరికి ఎంత, ఏది వేయాలి? అంటే అంతకుముందు కేసీఆర్ గారు వడ్ల కొనం మేము ఇప్పటికి ఫుల్ అయిపోయినాయి ఆల్రెడీ, వేరే పంట ఆల్టర్నేట్ పంట వేయండి అన్నప్పుడు చాలా హంగామా చేసినటువంటి మీరు మరి వరి పంట పైన ఎంత మద్దతు ధర ఇస్తారు, లేదా దానికి ఆల్టర్నేట్ ఏంటిది, ఏ పంట పైన ఎంత మద్దతు ధర ఇవ్వబోతా ఉన్నటువంటి విషయాలను కూడా ఖచ్చితంగా చెప్పాలి. మీరేం చెప్పారంటే ప్రపంచ దేశాలన్నీ కూడా సహకరించాలి రైతులకు, వాళ్ళు అట్లా అయితేనే రైతులు లాభాలు పొందుతారని చెప్తా ఉన్నారు. సరే, ప్రపంచ దేశాల సంగతి పక్కన పెడితే ముందుగా రాష్ట్ర ప్రభుత్వమైనటువంటి మీరు రైతులకు సానుకూలంగా స్పందించి పనిముట్లపైన సబ్సిడీలు వంటివి కల్పించి, అట్లాగే నకిలీ విత్తనాలకు ఎవరైతే పాల్పడుతూ ఉన్నారో వాళ్ళను శిక్ష కఠినంగా వేసి, ఎట్లాంటి లోటుపాట్లు లేకుండా రైతులకు కావాల్సినటువంటి రైతు బంధ, మరి దాన్ని మీరు ఎట్లాంటి విధానాన్ని తీసుకొస్తారో, రైతు భరోసా దాన్ని ఎట్లా చేస్తారో ఖచ్చితమైనటువంటి గైడ్ లైన్స్ ఇచ్చి రైతులకు మేలు చేయాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. అట్లాగే రైతులకు కూడా ఒక పోల్ పెడతా ఉన్నాం. మీకు ఏం కావాలి? రైతు బంధు, రైతు భరోసా లాంటివి కావాలా, లేదా పంటకు మద్దతు ధర కావాలా అనేటువంటి విషయంలో ఒక పోల్ పెడతా ఉన్నాం. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.